తెలంగాణ ప్రజలకు తెలవాలి. ఎందుకంటే కొత్త తరానికి మీరు పార్టీ పెట్టింది ఎలక్షన్లు, బై ఎలక్షన్లు, కమిషన్లు, కలెక్షన్లు వీటి కోసం పెట్టిరు. ఏ రోజు మీకు చిత్తశుద్ధి లేదు తెలంగాణ తీసుకురావాలని. మీ నాయన గుండె మీద చేసుకొని చెప్పమను. అక్కడ మంత్రి పదవి ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇక్కడ దుకాణం పెట్టి దండుకుందామని వచ్చిరు. మీరు కమిషన్లు దండుకుందామని ఏ రోజన్నా మీరు బై ఎలక్షన్ల మీద చూపించిన చిత్తశుద్ధి మీరు ఏడ చూపించారు? ఆ రోజు 2004లో కాంగ్రెస్ పార్టీ పుణ్యాన ఆ రోజు మీరు కాంగ్రెస్ పార్టీ మీకు అలయన్స్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ పుణ్యాన నువ్వు సెంట్రల్ మినిస్టర్ అయినావు. నీ అల్లుడు రబ్బర్ చెప్పులు హరీషు ఎమ్మెల్యే కాకుండా మంత్రి అయిండు. అయ్యి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పనికిరాదు, కాంగ్రెస్ పార్టీకి అడ్మినిస్ట్రేషన్ రాదు, మీ నాయనకి అడ్మినిస్ట్రేషన్ వస్తుంది. మీ నాయన మంత్రి పదవి కోసం ఆ రోజు తెలుగుదేశం పార్టీలకు వెళ్ళి బయటకు వచ్చిన విషయాన్ని తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ నాయన ఏమి బాపు కాదు, పిత కాదు. ఇక మళ్ళెందుకు పీత ఆయన అని అందరికి తెలుసు. కాకపోతే వీళ్ళు దాన్ని ఎట్లా పోర్ట్రే చేస్తున్నారు అంటే అసలు ఈ భారతదేశంలోనే గాంధీ గారు, నెహ్రూ గారు, పటేల్ గారు, తర్వాత అక్కడ సౌత్ ఆఫ్రికాల నెల్సన్ మండేలా గారు, ఇప్పుడు కేసీఆర్ గారు అన్నట్టు చెప్తున్నారు ఈ చరిత్రలో. రోజు చెప్పంగా సక్సెస్ అయిద్దని వాళ్ళ ఆలోచన. నిజంగానే అనుకుంటారని కేసీఆర్ గారిని కూడా నెల్సన్ మండేలా లెక్క, లేకపోతే గాంధీ గారి లెక్క ఊహించుకుంటారేమోనని. నేను ఈరోజు క్లియర్గా చెప్తున్నా, వీళ్ళకి ఏ రోజు పార్టీ పెట్టిన రోజు చిత్తశుద్ధి లేదు. పార్టీ పెట్టి కమిషన్లు, కలెక్షన్లు చేసినటువంటి పరిస్థితి వీళ్ళది. సోనియా గాంధీ గారు 2007లో కరీంనగర్కి వచ్చినప్పుడు డెఫినెట్గా తెలంగాణ ఇచ్చి తీర్థం, నాకు నష్టం వచ్చినా కష్టం వచ్చినా నేను ఇచ్చిన మాట నిలబెట్టాలన్న ఉద్దేశంతో సోనియా గాంధీ గారు 32 మంది ఎంపీల సగంకి పైన ఒప్పుకోకున్నా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. సరే, మీకున్న వాక్చాతుర్యంతో ఈరోజు నువ్వు ఏదైతే తుపాకి రాముడు మాట్లాడుతున్నావు, మీ నాయన పిట్టల ద్వారా కూడా అదే మాట్లాడి తెలంగాణ ప్రజల్ని కన్విన్స్ చేసి గెలిచిండే అనుకుందాం. ఏమైంది? ఇంత ఉత్సవాలు చేసుకొని 10 లక్షలు 15 లక్షల మందిని చేసి ఆ స్టేజ్ మీదకి వెళ్ళి ఏం చెప్దాం అనుకుంటారు? దోసుకున్న విధానానికి చెప్దాం అనుకుంటారు. నేను ఒకటే అడుగుతున్నా, మీరు దోసుకున్న దానికి క్షమాపణ చెప్పండి. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినందుకు మీరు రజతోత్సవం 27 నాడు జరుగుతున్న రజతోత్సవంలో ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఎట్లాగో నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, వాస్తవం వాళ్ళే చెప్పాలి. బీసీ కులగణన అయింది కాబట్టి రాష్ట్రంలో బీసీలకు మంచి సందేశం ఇవ్వాలని చెప్పి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఒక బీసీ అధ్యక్షుని ఇవ్వాలని ఆలోచన వచ్చినట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. చేయండి, మంచిదే. మా బీసీ బిడ్డలకు మేం చేసినటువంటి కులగణన తోటి అలా 50% పైచిలుకున్నట్టు వాళ్ళు 46% ప్లస్ 10% ముస్లిం ఓబీసీలు కలిపి 56% ఉన్నట్టు నిర్ధారణ అయింది. కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు రియలైజ్ ఆ పార్టీకి బీసీ అధ్యక్షుని చేస్తే డెఫినెట్గా మేము ఆహ్వానిస్తున్నాం. కాకపోతే మీరు డెఫినెట్గా మీరు చేసినటువంటి దౌర్భాగ్య పాలన మీద క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని మా చేతిలో పెట్టినప్పుడు అప్పుల రాష్ట్రంగా పెడితే మేము సంవత్సరం మీద 6 నెలల పాలన మేము చేస్తుంటే మేము జనానికి సన్నబియ్యం పెడితే ఓర్వలేరా? మేము ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టి KG to PG ఉచిత ఎడ్యుకేషన్ ఇస్తే ఓర్వలేరా? మేము 4th సిటీ తీసుకొచ్చి కొత్త కంపెనీలను ఇలా జపాన్ వేరు, అంతకుముందు వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్లో పోయి పెట్టుబడులు తీసుకొస్తే ఓర్వలేరా? మహిళలు ఉచిత బస్సులో తిరుగుతుంటే ఓర్వలేరా? 200 యూనిట్ల కరెంట్ ఇస్తే ఓర్వలేరా? 500 రూపాయల సిలిండర్ ఇస్తే ఓర్వలేరా? దేనికి బాధ? 10 ఏళ్ల మీ పాలనలో మీరు సన్నబియ్యం పెట్టలేదు, ఏకకాల రుణమాఫీ చేయలేదు, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, కొత్తగా ఇన్వెస్ట్మెంట్లు చేయలేదు, తెచ్చి ఇక్కడ 1 లక్ష ప్రైవేట్ ఉద్యోగాలను గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పెట్టలేదు. అది పక్కన పెట్టండి. కోట్ల కేసులు వేయించుకున్నారు మీరే. వాటిని పోస్ట్పోన్ చేసి గత ప్రభుత్వంలో సంవత్సర పాలనలో ఇవాళ లెక్కలు మనం అబద్ధాలు చెప్పొద్దు. కేటీఆర్ గారు నోరుంది కదా అని, నేను కూడా నోరుంది కదా అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడి, నువ్వు నోరుంది కదా రోజు ప్రెస్ మీట్లు పెట్టి తెలంగాణ ప్రజలు తప్పుదో పట్టించినందుకు నీ హయాంలో 55,000 60,000 ఉద్యోగాలు ఏ సంవత్సరంలో ఇచ్చినావో నువ్వు తీసుకురా డేటా. నీ హయాంలో ఎన్నిసార్లు నువ్వు డిఎస్సీ చేసినావో నువ్వు తీసుకురా డేటా. నీ 10 ఏళ్లలో నువ్వు పీకంది మేము 10 నెలల్లో చేస్తే నువ్వు తట్టుకోలేకపోతే మొదటి సంవత్సరంలోనే ఏం చేయాలి చెప్పు? మరి
మరి ఎవరు దీనికి న్యాయ నిర్ణేతలు? ఎవరు? తెలంగాణ ప్రజలు. న్యాయ నిర్ణేతలు తెలంగాణ ప్రజలే. ఇంత దౌర్భాగ్యంగా రోజు కక్షగట్టి మరీ ప్రెస్ మీట్లు పెట్టి ఎక్కడ పడితే అక్కడ వేదికల మీద అడ్డగోలుగా మాట్లాడుతున్న వారికి ఎవరు బుద్ధి చెప్పాలి? మమ్మల్ని గెలిపించి ప్రజాపాలన తీసుకొచ్చిన ప్రజలే న్యాయ నిర్ణేతలు. చేసిండొచ్చు, నేనేమి ఈ సంవత్సరాల పాలన మేము బ్రహ్మాండంగా చేసిన ఒక్క తప్పు చేయకుండా చేసిండొచ్చు, కొన్ని మిస్టేక్స్ అయ్యిండొచ్చు, వాటిని కరెక్ట్ చేసుకుంటాం కదా. ప్రతిపక్ష పాత్రను కన్స్ట్రక్టివ్గా చేస్తే మా తప్పిదాలను ఏలెత్తి చూపించి మా తప్పిదాలు ఇది ఈ 100 మార్కులు కాదు కానీ 60% వేస్తాం, 40 తప్పిదాలు నేను చూపిస్తే తప్పులేదు. అసలే జీరో 21,000 కోటి ఏడికి పోయినాయి. మరి 24 లక్షల చిల్లర రైతులకు రుణమాఫీ జరిగిందని లెక్కలు చూపిస్తుంటే ఇంకా నువ్వు ఒక్క పథకం చేయకపోయా ఏడికి పోయినాయి మరి ఈ డబ్బంతా? మొన్న నేను పార్లమెంట్లో మాట్లాడినా 2.7% సెంట్రల్ గవర్నమెంట్ అగ్రికల్చర్ మీద ఈ బడ్జెట్లో కేటాయిస్తే పోయిన సంవత్సరం నియర్లీ ఉచిత కరెంట్ కాంచి రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతులకు పరోక్షంగా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చేస్తున్నట్టు 70,000 కోట్లు తెలంగాణ సర్కార్ ఖర్చు పెట్టింది. రైతులు వినాలి ఈరోజు 70,000 కోట్లు. మన బడ్జెట్ 3 లక్షల కోట్లు ఉంటే 70,000 కోట్లు మనం రైతు మీద పెడుతున్నామంటే మరి రైతు సంక్షేమ ప్రభుత్వమా కాదా ఇది? చెడు ప్రచారాలకు లోను కావద్దు. నా మొదటి ప్రశ్న ఈరోజు ప్రెస్ మీట్లో అడిగిన మొదటి ప్రశ్న, రజతోత్సవం బీఆర్ఎస్ పార్టీకా టీఆర్ఎస్ పార్టీకా? ఇంకా తెలంగాణ రాష్ట్రీయ సమితి బతికుందా? తెలంగాణ సెంటిమెంటు టీ అనేది ఉందా? మీ దౌర్భాగ్యపు ఆలోచనలకు బలై బి అయిందా? ఇది తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన అవసరం. రోహిత్ యాక్ట్ యూనివర్సిటీస్లలో డెఫినెట్గా రాహుల్ గాంధీ గారు సమాజం మీద కానీ సామాజిక దృక్పథం ఉన్న వ్యక్తి. ఆయన ఆలోచన ప్రజల కోసం. ఏ రోజు ఆయన ఏమంటారు రాజకీయ కోణంలో చూడడు. అందరికీ న్యాయం జరగాలి, అందరికీ సముచిత న్యాయం జరగాలి, సముచిత స్థానం ఉండాలని కోరుకునే వ్యక్తి కాబట్టి ఆయన డెఫినెట్గా ముఖ్యమంత్రి గారికి రాసి ముఖ్యమంత్రి గారు దాని గురించి స్పందిస్తారు.